ఓం సాయిరామ్. జై వరాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా చక్కటి మాట గురించి తెలుసుకుందాము అండి. ఇది గాయత్రి మంత్రంలో ఉన్న పదము. ఈ పదము అనుకోవటం వల్ల మనం ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా మన వశము అనేది అయి తీరుతుందండి. చాలామందికి రకరకాల కోరికలు ఉంటాయి. మంచి బైక్ కొనుక్కోవాలని, పిల్లలైతే సైకిల్ కొనుక్కోవాలని, మన ఇంట్లో పెద్ద టీవీ ఉండాలని, ఇలాగా చిన్న చిన్న కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటాయి. అలాగే మనకి ఇష్టమైన వారిని మన దగ్గరలో ఉంటే మనకు చాలా సంతోషంగా ఉంటుందండి. అయితే మనకి పెద్దవారైనా సరే, చిన్నపిల్లలైనా సరే, వాళ్ళకి ఇష్టమైన వారిని వాళ్ళతో పాటు ఉంచుకోవాలని, వాళ్ళతో పాటు గడపాలని, సరదాగా ఉండాలని ప్రతి ఒక్కరి జీవితాల్లో అనుకుంటూ ఉంటారు. కాకపోతే రకరకాల కారణాల వల్ల వాళ్ళు దూరం అవ్వటము, లేదా వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావటము, ఇలా కూడా చాలామందికి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య నానా రకాల గొడవల వల్ల వాళ్ళ మధ్య బంధాలు అనేవి తెగిపోయే స్థితికి వస్తూ ఉంటారు. కేవలం ఈగో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి అలా జరుగుతూ ఉంటాయి. చాలామంది వాళ్ళ భర్తతో ఉండాలని, భార్య అయితే భర్తతో గడపాలని, భర్తలు వాళ్ళ భార్యలు చక్కగా ఉండి వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళు సఖ్యంగా ఉండాలని చాలామంది రకరకాలుగా కోరుకుంటూ ఉంటారండి. అలాగే డబ్బులు కావాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. డబ్బు సమస్యలతో కొంతమంది చిక్కులాడిపోతూ ఉంటారు. అంటే చాలా కష్టపడిపోతూ ఉంటారు. అప్పులు తీసుకొని బాధలు తీరలేక చాలా బాధపడిపోతూ ఉంటారు. మీ సమస్య ఏదైనా సరే అది మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకొని ప్రతిరోజు కూడా ఏ టైంలో అయినా పర్వాలేదండి, అది రాత్రి అయినా పొద్దున్నైనా మీరు పని చేస్తూ ఉన్నా సరే మనసులో ఈ ఒక్క మాటని అనుకుంటూ ఉండండి. అలా ఒక 3 లేదా 5 రోజులు ట్రై చేయండి. మీరు ఏదైనా ఒక దాని గురించి అనుకుని ట్రై చేయండి. ఆ పని అనేది ఏ విధంగా సఫలము అవుతుంది, లేదా మనుషులు ఏ విధంగా మన వశం అవుతారు, మన దగ్గరికి వస్తారు, మనం అనుకున్న పని ఏ విధంగా జరిగిపోయింది అనేది తెలియకుండానే మీకు జరిగేలాగా ఈ మాట చేస్తుందండి. ఆ మాట ఏంటి అంటే శీఘ్రం వశ్యం కురు కురు, శీఘ్రం వశ్యం కురు కురు, శీఘ్రం వశ్యం కురు కురు అని మీరు ఏదైతే అనుకుంటారో అది మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని కోరుకొని సంకల్పం చెప్పుకొని ఈ మాటని మీరు అనుకుంటూ ఉండండి. ఏ పని చేస్తున్నా, ఏ టైంలో ఉన్నా, ఎలా ఉన్నా సరే మీరు దీనికి నియమ నిబంధనలు ఏమీ లేవు కాబట్టి మీరు మనసులో దాన్ని జపం చేస్తూ ఉండండి. ఏ పని చేస్తున్నా సరే అనుకుంటూ ఉండండి. ఇలా ఒక 3 days or 5 days మీరు ట్రై చేసి చూడండి. మీరు అనుకున్న కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. మీరు ఎవరినైనా ఇష్టపడి వాళ్ళు ఫోన్ కాల్ కానీ వాళ్ళు మీ దగ్గర రావాలి అనుకుంటే తప్పకుండా వాళ్ళు ఫోన్ చేయటమో, మెసేజ్ చేయటమో, వచ్చి కలవటమో తప్పకుండా జరిగి తీరుతుందండి. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా సఫలం కావాలి అంటే ఈ ఒక్క మాట అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో మాత్రము అతిశయోక్తి మాత్రము లేదండి. సర్వేజన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓం సాయిరామ్. జై వారాహి మాత.